నమస్తే సార్. నమస్తే. ఒకప్పుడు అందరి ఫేవరెట్ నాగ చైతన్య, సమంత జంట. అయితే ఇప్పుడు నాగ చైతన్య ఏం చెప్తున్నాడంటే నా భార్య అంటే ఇప్పుడు ప్రస్తుతం కాబోయే భార్య చాలా మంచిది. నాకు నచ్చినట్టే చేస్తుంది. నాకు తెలియకుండా ఏ పని చేయదు అని చెప్పేసి తనని పొగుడుతూ తను రావడం నా అదృష్టం అని ఆయన చెప్తున్నాడు. అండ్ ఇంకో పక్క సమంత నేను చాలా ఖర్చు పెట్టాను. నా ఎక్స్ కోసం నేను చాలా ఖర్చు పెట్టాను. చాలా గిఫ్ట్‌లు ఇచ్చాననేసి ఆవిడ చెప్తున్నారు. అసల వీళ్ళిద్దరి వెర్షన్ ఏంటి సార్? అంటే మనకొక పాత సామెత ఉంది. రాజుగారి రెండో భార్య మంచిదంటే పెద్ద భార్య గయ్యాళిదనా అని. హ్మ్. అలా ఈయన ఇప్పుడు శోభిత ధూళిపాల గురించి ఆయన ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ పాజిటివ్ స్టేట్మెంట్ వెనకాల బిట్వీన్ ది లైన్స్ ఏమిటి అనేది ప్రపంచం చూస్తోంది. ఆ చూసే క్రమంలో ఇందాక నేను చెప్పిన సామెతే గుర్తొస్తోంది. అంటే శోభిత ఏ పని చేసినా నాతో చెప్పి చేస్తుంది అంటే సమంత చెప్పి చేయలేదా, లేదు తన అభిప్రాయాలకి విలువనివ్వలేదా, ఇవ్వకపోవడం వలన డివోర్స్కి వెళ్ళారా. ఆల్రెడీ ఒక గొడవ ఉంది, ఒక స్పెక్యులేషన్ ఉంది ప్రపంచంలో. ఆవిడ ఫ్యామిలీ మ్యాన్ 2 వీటిలో చేసినప్పుడు కొంచెం బోల్డ్గా నటించింది. అలాగే వీళ్ళు వివాహ బంధంలో ఉన్నప్పుడే రంగస్థలం సినిమా చేసింది ఆవిడ. అందులో కొంచెం ఇంటిమేట్ సీన్స్ అవి ఉన్నాయి. అలాగే పుష్ప పార్ట్ 1లో ఈవిడ ఒక ఐటమ్ సాంగ్కి కమిట్ అయింది. ఇవన్నీ కూడా వీళ్ళు రిలేషన్లో ఉండగా జరిగిన కమిట్మెంట్స్. ఇవన్నీ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి పనులుగా అభిమానులు మాట్లాడుకున్నారు. ఇలా ఇవన్నీ పట్టుకొచ్చేస్తున్నారు ఇప్పుడు. పట్టుకొచ్చి అవన్నీ తనని అడగకుండా, తనని సంప్రదించకుండా చేసిన పనులుగా భావించి ఇప్పుడు ఈవిడ మంచిది, ఈవిడ ప్రతిదీ చెప్పి చేస్తోంది. ఆయన ఇంటెన్షన్లో సమంత ఉండుండకపోవచ్చు. నాగ చైతన్య మాట్లాడదలుచుకున్న విషయంలో సమంత గురించి మాట్లాడాలని అనుకుని ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నాగ చైతన్య ఏం మాట్లాడినా సరే అది సమంతకు రిలేట్ చేసేసుకుంటారు సార్ అందరూ. అదే బిట్వీన్ ది లైన్స్ అంటారు. అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి వెనకాల అర్థం ఏమిటి అనేది తీస్తున్నారు బయటకి. అంటే ఈ తవ్వకాల పని జరుగుతోంది. ఈ తవ్వకాలకి సంబంధించిన పని జరిగినంత కాలం అవతల వాళ్ళు హర్ట్ అవుతూనే ఉంటారు. అంటే ఇది ఎక్కడో చోట పబ్లిష్ అవుతుంది. ఈ పబ్లిష్ అయినవి వాళ్ళ కళ్ళల్లో పడతాయి. పడ్డప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. ఇదేమిటి, మనం ఎప్పుడూ అయిపోయిన కథ కదా ఇది, ఇప్పటికీ ఇంకా ఎందుకు తవ్వుతున్నారు నన్ను అని ఆవిడ అనుకునే ప్రమాదం ఉంది. ఇది చూసినప్పుడు వాళ్ళ మెమరీస్లో నుంచి వాళ్ళు ఏదో రికలెక్ట్ చేసుకుని మాట్లాడతారు. ఆ మాట్లాడిందే మీ రెండో ప్రశ్న. అంటే నేను అతని మీద చాలా ఖర్చు పెట్టాను అని సమంత అన్నది కూడా ఇదే టైంలో సర్క్యులేషన్లోకి తీసుకురావటం. అంటే ఎక్కడంది, ఆవిడ ఏ కాంటెక్స్ట్లో అన్నారు అనేది చూడాలి. నిజమే, అంటే ప్రేమలో ఉన్నప్పుడు పెళ్ళైపోయిన తర్వాత ఒకళ్ళ కోసం ఒకళ్ళు చాలా చేసి ఉంటారు. దానికి సంబంధించి క్లెయిమ్ చేసుకోవటం అంటే అనుభూతులకు సంబంధించి ఎలాగో వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేరు. కానీ ఈ ప్రాపర్టీస్కి సంబంధించి, గిఫ్ట్లకు సంబంధించి ఒక స్పందన తెలియజేయటం అనేది చాలా సందర్భాల్లో చాలామంది విషయంలో జరుగుతోంది. అంటే ఇప్పుడు ప్రేమలు, బ్రేకప్లు అనేవి చాలా కామన్గా మారిపోయినటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఈ బ్రేకప్ అయిపోయినప్పుడు బ్రేకప్ పార్టీలు జరుగుతున్నాయి. బ్రేకప్ పార్టీలు, సెలబ్రేషన్స్ జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఈ సందర్భంలోనే ఈ ఇచ్చినటువంటి గిఫ్ట్లు రిటర్న్ చేయటము అనే కార్యక్రమం, రిటర్న్ గిఫ్ట్ అనే ప్రోగ్రాం కూడా జరిగిపోతుంది. ఇదంతా ప్రస్తుతం ఎమర్జ్ అయి ఉన్నటువంటి కల్చర్లో భాగంగానే జరుగుతోంది తప్ప ఇందులో ఏమాత్రము విపరీత అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఆవిడ మాట్లాడిన మాటల్లో కూడా చాలా క్లియర్గా నేను చాలా గిఫ్ట్లు ఇచ్చాను, ఆ గిఫ్ట్లన్నీ రిటర్న్ చేసేయచ్చు. లేదు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. అది జరిగి ఉండొచ్చు. అది జరిగింది అనేది మనకున్న సమాచారం. ఆల్రెడీ గతంలోనే దానికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి బయటికి. 2-3 ఇంటర్వ్యూస్లో వేరే వాళ్ళు కూడా ప్రస్తావించారు ఈ విషయాన్ని. అంటే అది క్లియర్గా సెటిల్ అయిపోయింది అని. చాలా డబ్బులు ఇచ్చారు అంటే ప్రతి సందర్భంలోనూ ఒక సెలబ్రిటీస్ అంట విడిపోయినప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విషయంలో కూడా చర్చ జరిగింది ప్రపంచంలో. అంటే
ఆయన సంపాదిస్తున్న డబ్బులన్నీ కూడా వీళ్ళకి సెటిల్మెంట్ చేయటం కోసమే ఖర్చు పెట్టేశాడు అన్న టోన్లో అభిమానులు కూడా మాట్లాడేశారు. ఇక్కడ కూడా అలాంటి చర్చ నడిచింది సమంత నాగ చైతన్య ఎపిసోడ్లో కూడా. కానీ ప్రాపర్గా సెటిల్ అయిపోయింది. ఆవిడే అక్నాలెడ్జ్ చేసింది ఒక సందర్భంలో, మేము విడిపోవటం బాధాకరమే అయినప్పటికీ ఆ కుటుంబం వైపు నుంచి నాకే ఇబ్బంది కలగలేదు అని. నాగార్జున గారు చాలా ఓపెన్గా లెటర్ రాశాడు. ఇప్పటికీ తను మా ఇంటి అమ్మాయే, ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాడు ఆయన ఆ లెటర్లో. అలాగే బిహేవ్ చేశారు కూడా వాళ్ళు. కాబట్టి ఇది హంబుల్గా జరిగిన వ్యవహారమే, హంబుల్గా జరిగినదే. కానీ బిట్వీన్ ది లైన్స్ తీసి మాట్లాడేటప్పుడు ఇవన్నీ వస్తాయి. నేను చెప్పినట్టుగా ఈ పెద్ద భార్య బాగుందంటే రెండో భార్య గయ్యాలి, లేకపోతే రెండో భార్య బాగుందంటే మొదటి భార్య గయ్యాలి. అంటే మాట్లాడేటప్పుడు ప్రతి సందర్భంలోనూ రెఫరెన్సులు ఇచ్చి మాట్లాడటం అనేది కుదరదు. ఆ కుదరని సందర్భంలో రెఫరెన్సులు వీళ్ళే ఇచ్చేసుకుంటున్నారు. ఇచ్చేసుకుని ఇప్పుడు ఆవిడ గిఫ్ట్లు ఇవన్నీ ఇచ్చాను అంటే ఆవిడకి ప్రాపర్ సెటిల్మెంట్ జరగలేదు అనే అభిప్రాయం ఇప్పుడు జనాల్లో పంప్ అవుతుంది. అంటే ఆవిడకి అన్యాయం జరిగింది ఆర్థికంగా. తన దగ్గర నుంచి చాలా పొందాడు ఇతను. ఆ పొందిన దానికి సంబంధించినటువంటి రీపేమెంట్ ప్రాపర్గా జరగలేదు, వాళ్ళు విడిపోయినప్పుడు ఆ సెటిల్మెంట్ జరగలేదు అనే సెన్స్లో ఇప్పుడు అది తీసుకుని ప్రపంచం మాట్లాడటం మొదలు పెడుతుంది. ఈ మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఈ వాక్యాలు ఎక్కడో వాళ్ళు చూస్తారు. వాళ్ళిద్దరూ ఉన్నారు కదా, వాళ్ళకి గాయం అవుతుంది. అలాగే వీళ్ళు మాట్లాడిన అంటే శోభిత చాలా అంటే ప్రతిదీ చెప్పి చేస్తుంది అని ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ తాలూకా రియాక్షన్స్, ఈ రియాక్షన్స్ అన్నీ ఆవిడ కళ్ళలో పడతాయి, ఆవిడ హర్ట్ అవుతుంది. ఇలా వీళ్ళు వాళ్ళు అంటే ఆయన సమంత గురించి మాట్లాడలేదు, అసలు ఆ ప్రస్తావనే లేదు. ఈవిడ ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రెండిటి మీద వచ్చే ప్రతిస్పందనలు వీళ్ళని మళ్ళీ గాయపరిచి స్ట్రైట్గా ఎనిమీస్గా మార్చేటువంటి వాతావరణం కల్పిస్తాయి.